హైదరాబాద్ నిజాంపేట్ క్రాస్ రోడ్స్ లోని నారాయణ కాలేజ్ విద్యార్థులు వీరంగం సృష్టించారు. హాస్టల్ నిర్వాహకుల తీరుపై ఆగ్రహంతో రగిలిపోయిన విద్యార్థులు హాస్టల్లో రణరంగం సృష్టించారు. కాలేజీ హాస్టల్ గేట్లకు తాళాలు వేసి 3 ఫ్లోర్లలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. లైట్లు పగలగొట్టారు. పోలీసులు లోపలకు రాకుండా తాళాలు వేశారు. వారిపై రాళ్లు రువ్వారు. హాస్టల్ స్టాఫ్ ను ఓ గదిలో బంధించారు. విద్యార్థులకు నిన్న ఔటింగ్ కు పర్మిషన్ ఇవ్వకపోవడంతో మొదలైన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. 3 రోజుల నుంచి సెలవులు కాలేజీకి ఉండటంతో హాస్టల్లో ఉంటున్న ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఔటింగ్ కు వెళ్లేందుకు పర్మిషన్ అడిగారు. అయితే బయటకు పంపేందుకు కాలేజ్ సిబ్బంది నిరాకరించారు. దీంతో విద్యార్థులంతా మూకుమ్మడిగా చెలరేగిపోయారు. నిరాకరించడంతో విద్యార్థులు అర్ధరాత్రి నుంచి సిబ్బందితో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా హాస్టల్లో ఉన్న ఫర్నిచర్ తో పాటు ట్యూబ్ లైట్లు ధ్వంసం చేశారు. కాలేజ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థులు మరింత రెచ్చిపోయారు. పోలీసులను సైతం హాస్టల్లోకి రాకుండా గేటుకు తాళాలు వేసి అడ్డుకున్నారు. హాస్టల్ భోజనంలోనూ సరైన నాణ్యత లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాలేజ్ హాస్టల్ లోపల పరిస్థితి చూస్తే అసలు నిజంగా విద్యార్థులు చేసిన పనేనా ఇది అనిపిస్తోంది. ఆ స్థాయిలో రచ్చ చేశారు. ఇంటర్ స్టూడెంట్స్ అంటే ఏఎంసెట్ కో ప్రిపేర్ అవుతారని అనుకుంటాం, కానీ వారు చేసే పనులు మాత్రం ఇలా ఉన్నాయి. విద్యార్థుల ఆందోళనతో అప్రమత్తమైన యాజమాన్యం వారిని హోంసిక్ పేరుతో ఇళ్లకు పంపించేసింది. మరోవైపు విద్యార్థులు విధ్వంసం సృష్టించడం వెనక పాత ప్రిన్సిపల్ హస్తం ఉందని కాలేజ్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. మరో ప్రైవేట్ కాలేజ్ హస్తం కూడా ఉండి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పంపిస్తే వచ్చినాను ఎంఎన్ఆర్ పంపిస్తే వచ్చినావు. ఇక్కడ గొడవ చేపించింది మీరే. గొడవ చేపించి నువ్వు ఎంఎన్ఆర్ గడే అది తెలియదా? దొంగలు ఎందుకు వస్తారు ఇప్పుడు వీడికి? ఇట్లాంటిది ఉన్నది మేము అంటలేదు. తెలుసుకోవాలి, ఇప్పుడే కదా వచ్చింది, ఏం జరిగిందో మేము తెలుసుకొని రాత్రి పిల్లలందరినీ పంపించేశారా? ఎలా పంపించారు? పిల్లలు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఇబ్బంది పడతాం కదా. పిల్లలు ప్రిన్సిపల్ తో మాట్లాడాలి కదా. మేము వచ్చింది ఇప్పుడే కదా, 5 నిమిషాలు మీరు చూసారు కదా. నేను మాట్లాడాలి, పైకి వెళ్ళి వచ్చాం కదా. పాత ప్రిన్సిపల్ ప్రమేయం ఉంది ఇక్కడ పనిచేసి వెళ్ళినట్టు అన్ని విధాలుగా మేము కనుక్కొని చెప్తాం. ఒక 10 నిమిషాలు వచ్చి మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. విద్యార్థులు నేను వచ్చింది 5 నిమిషాలే. ఆ స్థాయిలో విద్యార్థులు రెచ్చిపోవాల్సి వచ్చిందంటారు. హైదరాబాద్ నిజాంపేటలోని నారాయణ విద్యార్థులు వీరంగం సృష్టించడానికి గల కారణాలేంటి? కాలేజీలో విద్యార్థులు సృష్టించిన విధ్వంసంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ప్రైవేట్ కార్పొరేట్లో అసలు చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ ఏంటి? నిజంగానే వాళ్ళ చదువుతున్న చదువులకు ఎంతవరకు విలువ ఉంటుంది? నారాయణ కాలేజీలో నిన్న రాత్రి జరిగిన సంఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. అసలు విద్యార్థుల భవిష్యత్ ఎటువైపు వెళ్తుంది? వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది? అసలు విద్యార్థుల రౌడీలా, వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారా అన్నది నిన్న రాత్రి జరిగిన సంఘటన. ప్రస్తుతం మనం నారాయణ కాలేజ్, నిజాంపేట్ నారాయణ కాలేజీలో నిన్న రాత్రి జరిగిన సంఘటనకు నిలువెత్తు నిదర్శనం ఇవి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజువల్స్ అన్ని, ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొత్తం కూడా వాళ్ళు చదువుకునే బుక్స్. మనం ఒకసారి చూస్తే కూడా ఇందులో ఇది మొత్తం కూడా మ్యాథ్స్కు సంబంధించిన బుక్స్ ఇవి. ఇందులో A+B² AF ఇలాంటివి ఉన్నాయంటే మొత్తం కూడా మ్యాథ్స్కి సంబంధించింది, సెకండ్ ఇయర్కి సంబంధించిన సబ్జెక్ట్ బుక్స్ ఇవి. ఆ బుక్స్ను కూడా వాళ్ళు చించి పాడేశారు. అలాగే వాళ్ళు పడుకునే పరుపులు, తినే ప్లేట్స్, తర్వాత డస్ట్బిన్స్ వేసుకోవడానికి అవసరమైన టబ్బులు, వేటిని కూడా వదలకుండా అన్నిటినీ తగలబెట్టేశారు. పూర్తిగా విధ్వంసం సృష్టించారు. మంచినీళ్ళు తాగేందుకు వినియోగించే వాటిని కూడా మనం చూస్తే కూడా వాటిని కూడా పగలగొట్టేశారు మొత్తం ఎక్కడికక్కడికి. అలాగే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ట్రాన్స్ఫార్మర్ ఎదురుగా మనం చూస్తున్న ఈ ట్రాన్స్ఫార్మర్ గేట్కి ఎదురుగా ఉంది.
ట్రాన్స్ఫార్మర్కి రక్షణగా ఏర్పాటు చేసిన రేకులు ఇవి. ఈ రేకుల షెడ్డును కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఇంత వీరంగం చేయడానికి గల కారణం ఏంటి? వరుసగా ప్రభుత్వం 4 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, రంజాన్ కావడంతో ఈ 4 రోజుల్లో విద్యార్థులను ఏ ఒక్క గంటనైనా ఔటింగ్కి పంపించి ఉంటే ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదు. 4 రోజులు జరిపిన ఈ దాడిలో, ఈ 4 రోజులు సెలవుల్లో ఏ ఒక్క రోజు కూడా విద్యార్థులను అనుమతించలేదు. 20 రోజుల క్రితమే కాలేజ్ స్టార్ట్ అయింది. జూన్ 6వ తేదీ కాలేజ్ స్టార్ట్ అయింది. ఇవాళకి 20 రోజులు దాటిపోయింది. ఈ సమయంలో తాము ఔటింగ్కి అనుమతించమని ఒకవైపు విద్యార్థులు కాలేజీకి సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. మరొక వైపు తమను గంట పాటైనా అనుమతించాల్సిందే అంటూ వాళ్ళు ఒకవైపు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ డోర్స్, ఎదురుగా మనం చూస్తున్న డోర్స్ అన్నీ కూడా లోపల హాస్టల్లో విద్యార్థుల గదులకు ఏర్పాటు చేసిన డోర్స్ అవి. వాటిని కూడా పూర్తిగా విరగొట్టేశారు. బాత్రూమ్లలో ఉండే బకెట్లను పలగొట్టారు. తినే ప్లేట్స్ని, పడుకునే పరుపులని, చదువుకునే బుక్స్ను చింపేశారు. ఎందుకు అంటే సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎందుకు ఇంత అసహనం, ఎందుకు వాళ్ళలో ఇంత ఆక్రోశం? ఒక్కసారిగా 280 మందికి పైగా ఉన్న విద్యార్థులు ఎందుకు ఇంత తీవ్రంగా ఆందోళనకు దిగారు, ఎందుకు ఇంత ఘోరమైన విధ్వంసానికి పాల్పడ్డారు అన్న దానికి చూస్తే మాత్రం 4 రోజుల సెలవుల్లో వాళ్ళని ఔటింగ్కు పంపించకపోవడం, లేదా ఇంటికి, అంటే 4 రోజుల సెలవులు వచ్చాయి కాబట్టి వాళ్ళని కనీసం ఇంటికి పంపించి ఉన్నా ఇంత పెద్ద సంఘటన జరిగి ఉండేది కాదు. ఈ 4 రోజులు వాళ్ళని పంపించకపోవడం ద్వారానే విద్యార్థులు ఒకసారిగా అసహనం వచ్చింది. ఆ తర్వాత విచ్చలవిడిగా నిన్న రాత్రి డిన్నర్ చేశారు. డిన్నర్ చేసే సమయంలోనే వీళ్ళంతా కూడా విద్యార్థులు మూకుమ్మడిగా ఒక ప్లాన్ వేసుకున్నారు. ఎట్లాగైనా సరే ఈ కాలేజీ నిర్వాహకులకు బుద్ధి చెప్పాలని అనుకున్నట్లుగానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో వాళ్ళు విధ్వంసానికి పాల్పడ్డారంటే అది ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఎప్పుడైతే మధ్యరాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా హాస్టల్లో అంటే లోపల గదుల్లో ఉన్న విద్యార్థులందరూ బయటకు వచ్చారు, పరుపులను చించేశారు, మంచాలను బయటకు విసిరేశారు. అలాగే కనబడ్డ వాటిని అన్నిటిని కూడా ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఏ ఒక్క ఫర్నిచర్ని కూడా వదలలేదు. కాలేజీలో ఉన్న 4 అంతస్తులో ఉన్న ప్రతి కిటికీకి సంబంధించిన, విండోస్ సంబంధించిన గ్లాసులు అన్నిటిని కూడా ఎక్కడికక్కడ పలగొట్టారు. ఇటు రెండు భవనాలు ఉన్నాయి. 2 భవనాల్లోనూ ఏ కిటికీకి సంబంధించిన అద్దాలు కూడా కనిపించని పరిస్థితి ఉంది. ఆ విధంగా పూర్తిగా వీళ్ళు విధ్వంసం సృష్టించారు. వాటర్ ట్యాంక్, 4వ అంతస్తులో ఉన్న వాటర్ ట్యాంకును కూడా పూర్తిగా విధించారు. అంటే విద్యార్థులను అందరినీ కూడా ఒక కోళ్ళ ఫారంలో మాదిరిగా విద్యార్థులను ఉంచి వాళ్ళ పట్ల మానసికంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం. అంటే ఒకవైపు చదువు అంటూ ఒకవైపు వాళ్ళని ఒత్తిడి చేయడం, మరొకవైపు పేరెంట్స్ సైతం వాళ్ళని చదువుకోవాలంటూ కూడా ఒకవైపు ఒత్తిడి చేస్తుంటారు. ఈ క్రమంలో ఇటు ప్రెషరు, అలాగే 4 రోజుల సెలవు వచ్చినా తమను పంపించకపోవడం, ఈ మొత్తం సంఘటనలకు పూర్తిగా ఆక్రోశానికి లోనైన విద్యార్థులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వాళ్ళపై నిన్న రాత్రి ఈ విధ్వంసాన్ని సృష్టించారు. ఇప్పటివరకు కాలేజీ యాజమాన్యం ఈ సంఘటనకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తే కూడా వాటర్ ట్యాంకు, మంచాలు, బెడ్స్ అన్నిటిని కూడా పలగొట్టిన పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటనలు మునుముందు జరగకుండా ఉండేలాగా తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ కాలేజీలోనే కాదు, ఎక్కడైనా సరే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు తమ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మానసిక ఒత్తిడికి, డిప్రెషన్కి లోన్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సంఘటనలు ఉదాహరణగా తీసుకునైనా ఇక మీదట భవిష్యత్తులో విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తించకుండా ఉండేలాగా ఇటు కాలేజీ యాజమాన్యం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సరిగ్గా సక్రమంగా వాళ్ళ పట్ల వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ నర్సింగ్తో రాధాకృష్ణ టీవీ.